టక్ ఆ చైన్ ఫస్ట్ టైం దేవి థియేటర్లో చూస్తేనా అది అంటే ఇప్పుడు నేను ఆబ్వియస్లీ యాజ్ అ డైరెక్టర్ నేను కన్సిడర్ చేసి ఉండొచ్చు కానీ ఈవెన్ ఐ వాజ్ టేకెన్ అ బ్యాక్ రియాక్షన్ చూసి థియేటర్లో ఒక 5 seconds దే వర్ ఇన్ సైలెన్స్ అండ్ హోల్ థియేటర్ వెంట్ మ్యాడ్ క్లాపింగ్ ఫర్ ద క్రౌడ్. అవును, అండ్ ఫస్ట్ టైం అప్పుడు బయటకు వచ్చి మా సౌండ్ రా సైకిల్ చైన్ సౌండ్ అంటే నేను జస్ట్ 2-3 years బ్యాక్ పరిచయం గోపాల్ గారు చెప్పారు ఎవ్రీ Friday కాల్ ఏంటి వేసి ఎలా ఆడుతున్నాయి అంటే అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు తీశారు కదా కొత్త థియేటర్ ఆడో ఏంటి ఆ సినిమా రిపోర్ట్ అంటే సౌండ్ ఫ్యాంటాస్టిక్ అంటున్నారండి అని చెప్పాడు. మా సినిమా అంటే పాటలు బాగుండొచ్చు, యాక్షన్ బాగుండొచ్చు, పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు, కామెడీ బాగుండొచ్చు, సౌండ్ బాగుంటుంది. ఫస్ట్ టైం టాకింగ్ శివ సౌండ్ గురించి ఇప్పుడు కూడా మాట్లాడతారు. ఈవెన్ ద పంచ్ సౌండ్స్ ఎంత కేర్ తీసుకున్నావు అప్పుడు. దే వాంటెడ్ ద న్యాచురల్లీ అంటే ఆ రోజులు అంతా డిషుమ్ సౌండ్ అది లేకపోతే యూ వాంట్ వెన్ ఫిస్ట్ హిట్స్ ద బాడీ, ఆ బాడీ కొట్టినప్పుడు సౌండ్ వచ్చేది. నాకు అర్థమయ్యేది కాదు అండ్ ఐఎమ్ షూర్ మిగతా వాళ్ళకి కూడా అర్థమై ఉండదు టెక్నీషియన్స్కి. నాకు ఐ లవ్ సౌండ్, నాకు చాలా ఇష్టం సౌండ్ అంటే. ఒకటి నేను గమనించిన నేను ఫస్ట్ పరిచయం కొత్తలో ఇప్పుడు మ్యూజిక్ ఏంటన్నా కూడా యూ వాంట్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ టు బి పర్ఫెక్ట్. అంటే అది బాస్ ట్రెబుల్ లేకపోతే ఎగ్జాక్ట్లీ ఏ స్పీకర్లో ఇంత చిన్న మిస్టేక్ ఉండి నువ్వు గంటలు కూర్చుంది దాన్ని సెట్ చేసి అంటే యూర్ ఆల్మోస్ట్ లైక్ రెస్పెక్టింగ్ ద మ్యూజిక్ టు హియర్ ఇట్ ఇన్ ద రైట్ సౌండ్. దాని రిప్రొడక్షన్ అనేది కదా సౌండ్ బేసిక్గా. ఎంత రియలిస్టిక్గా సినిమా ఉంటే సౌండ్ అంత కరెక్ట్గా ఉంటుంది. అవును, ఇప్పుడు ఒక కారు వచ్చి ఆగింది, గణేష్ దిగాడు, మెల్లగా రోడ్ క్రాస్ చేసాడు, ఒక పాన్ షాప్ దగ్గర. వాడి బాడీ లాంగ్వేజ్, వాడి ఫేస్ మీద స్వెట్, ఆ రియలిస్టిక్ మీద ఒక కాకి కావు అని అరిసిన ఎవ్రీథింగ్ రిజిస్టర్స్. ఎందుకు నిజంగా మనం ఆ ప్లేస్లో ఉన్నాం అని చూస్తాను ఫీలింగ్ వస్తుంది. అవును, దట్ ఈస్ వన్ వే. అండ్ సెకండ్ కట్ ఈస్ నరేషన్ తల రోడ్ మీద కట్ హాస్పిటల్ డోర్ తెరిచి దర్ ఇస్ సౌండ్ కట్స్. అవును, యూనో అది ఆల్మోస్ట్ ఒక ట్రాన్స్లేషన్లో ఒక హై వస్తుంది, ఒక ఎమోషన్ డ్రావట్ చేయడానికి. అండ్ స్ట్రేంజ్లీ ఆఫీసర్కి శివకి ఒకటే అది, నేను నియర్లీ డెబ్యూ ఫిల్మ్ తర్వాత ఫస్ట్ టైం ఆఫీసర్లో నేను మళ్ళీ సౌండ్ మీద వర్క్ చేశాను. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆఫీసర్ ఫస్ట్ టైం మేడ్ హీరో ఫిల్మ్ అగైన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. హీరో సినిమా చేయలేదు ఎప్పుడు నేను ఎక్సెప్ట్ ఫర్ శివ. సో మేబీ సౌండ్కి హీరోకి కనెక్షన్ ఉందా? బట్ నీకు హీరోయిజం అంటే ఎంత ఇష్టం రాము. ఐ నో యూ టాక్ అబౌట్ రాంబో, యూ టాక్ అబౌట్ బ్రూస్ లీ, ఎంటర్ ద అండ్ చిరంజీవి గారి సినిమాలు కొన్ని యూ టాక్ అబౌట్, అండ్ అలాగే రామారావు గారు ఎన్టీఆర్ గారి సినిమాలు, రామారావు గారి సినిమాలు కొన్ని. ఐ రిమెంబర్ యూ టాక్ ఎస్పెషల్లీ అబౌట్ అమితాబ్ బచ్చన్, ప్యూర్ హీరో ఫిల్మ్స్. నాకు ఫస్ట్ టైము నిన్ను హీరోలకు చూసింది ఎక్కడ తెలుసానా, నువ్వు మర్చిపోయి ఉండవు. విజయ్ షూటింగ్ జరుగుతుంది ఎక్కడ, అలిపి ఏదో దాని పేరు సరిగ్గా కర్ణాటక దగ్గర ఒక ఐలాండ్ పాట ఏదో తీసాం. అప్పుడు నేను యూజ్ టు హ్యాంగ్ అరౌండ్. ఏదో స్టూడెంట్స్ ఎవరో అక్కడ షూటింగ్ చూడటానికి వచ్చిన వాళ్ళు హీరోయిన్ ఏదో అన్నారు సంథింగ్, అండ్ ఆ హీరోయిన్ ఏదో ఇన్సల్టింగ్గా మాట్లాడితే యూ స్లాప్ దట్ గై. తర్వాత రాత్రి మనందరం హోటల్లో ఉండే ఒక 200-300 మంది వచ్చారు స్టూడెంట్స్. మరి పెద్ద అటాక్ లాగా వస్తే యూఆర్ ఆల్ వెరీ వెరీ అప్సెట్, ఐ మీన్ టెన్స్ అబౌట్ ది హోల్ థింగ్. యూ జస్ట్ స్టూడ్ దేర్. ఏం రామారావు ఓకే, ఈ లోపల పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. ఐ జస్ట్ డిడ్ంట్ సీ ఎ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ ఇన్ యూ. ఎందుకంటే యూ ఫెల్ట్ సో రైట్ అబౌట్ వాట్ యూ డిడ్. వాళ్ళ అమ్మాయిని ఏడిపించారు, ఒక ఇన్సల్టింగ్ మాట అన్నారు అనే దాంట్లో నుంచి వచ్చిన కోపం నుంచి వచ్చింది కనుక. సో హీరో అనేది నాకు రైటియస్నెస్ ఒకటి, నిజంగా తను నమ్మింది బిలీవ్ చేసి, ఆ నమ్మినప్పుడు ఎంత ఆయన రిస్కీ పని అయినా చేయటం అనే ధైర్యం ఉన్నాడు నా ఉద్దేశం హీరో బేసిక్గా. యూనో ఫర్ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఒక బాడీ లాంగ్వేజ్ ఇంకా హోటల్లో నుంచి నాకు గుర్తుంది. ఇంకా ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ స్పోక్ అబౌట్ దిస్. ఐ డోంట్ రిమెంబర్. ఐ వాజ్ ఆల్వేస్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ నాట్ ఏఎన్ఆర్. దానికి రీజన్ ఏంటంటే ఐ వాజ్ నాట్ ఇన్ రొమాంటిక్ ఫిల్మ్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. టక్ అని హీరో డైలాగ్ చెప్పేసి టక్ అని పంచ్ కొట్టేసి ఒక మాచో ఆల్ఫా మేల్, యూనో దట్ ఈస్ మై మాచో. ఆఫీస్లో వచ్చేసరికి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అగైన్ ఐ రోట్ ఏ క్యారెక్టర్ ఫర్ హీరో. ఐ మీన్ క్వింటెసెన్షియల్ అంటే హీరో అనేది ఒక సిచ్యువేషన్లో కొన్ని పరిస్థితుల వలన కొంతమంది ఎదుర్కోవాల్సిన స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాడు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇన్ ఆఫీసర్ అగైన్ రోట్ ఏ సిచ్యువేషన్ వేర్ ద విలన్స్ ఆర్ మచ్ మోర్ బిగర్, అఫ్ కోర్స్ కాంటెంపరీ ఈ రోజులో విలన్స్, అండ్ దర్ మోర్ కన్నింగ్, మోర్ ఈవిల్, మోర్ స్ట్రాంగర్ అండ్ ఎవ్రీథింగ్. వీళ్ళని ఎదుర్కోవడానికి ఎలాంటి మనిషి కావాలంటే the first thing it struck me is you again. Thank you. And I think the agility what you showed in Officer,
ఎందుకంటే ఒక స్ట్రీట్ ఫైట్స్ లాంటివి ఉంటాయి శివలో, పంచు హుక్ లాంటివి. బట్ ఇక్కడ ఒక కంబాట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆఫీసరు ఐపీఎస్లో, వేర్ హీ చాలా రోజులు పనిచేసి పోలీస్ ఫోర్స్లో ఎక్స్పీరియన్స్ పర్సన్, తను ఫైట్ చేయడానికి ఒక మామూలు స్ట్రీట్ ఫైటర్, ఒక స్టూడెంట్ ఫైట్ చేయడానికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఐ బిలీవ్ దట్ ఈస్ వాట్ విచ్ హెస్ రియలీ వర్క్డ్ ఇన్ ఆఫీసర్. యాక్షన్ ఫిల్మ్ అనేది ఫస్ట్ ఏదో మీ మెమరీలో వెన్ యువర్ ఎ కిడ్ ఆర్ వెన్ ఐ కిడ్ నాకు బాగా యాక్షన్ ఫిల్మ్ మెకనాస్ గోల్డెన్ ఫిల్మ్. ఐ లవ్ దట్ ఫిల్మ్. నాకు కొంచెం కౌ బాయ్స్ అంటే కూడా ఇష్టం చిన్నప్పుడు. దట్ వాజ్ వన్ ఫిల్మ్ విచ్ ఎస్పెషల్లీ ద లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్, ఎర్త్క్వేక్స్ మీద బ్యూటిఫుల్ సీక్వెన్స్. దాని తర్వాత అఫ్ కోర్స్ బ్రూస్లీ ద అల్టిమేట్ యాక్షన్ హీరో. అంటే నాట్ బికాస్ ఈజ్ వెరీ గుడ్ విత్ మార్షల్ ఆర్ట్స్, it is because of his expressions, face lo na intensity, that kind of intensity. Hindi films I saw with Amitabh Bachchan. Yes. That intensity in the eyes. Correct. I mean and action sequences, they look real. Though it's a commercial film. Correct. You know, out and out commercial. ఒక పక్కన కామెడీ చేస్తాడు, ఒక పక్కన పాటలు పాడతాడు. But when he comes to the action, the intensity in the eyes is outstanding. And of course, very rare. Sylvester Stallone, Rambo. So starting officer, one thing I promised to myself is to make the action very realistic. అంటే హై స్పీడ్, స్లో మోషన్, లేకపోతే ర్యాంపింగ్లు, ఇప్పుడు అన్నీ ఏంటి గాల్లోకి ఎగిరేసి తన్నేసి 10 మందిని. That's another way of acting. Fine. 10 మందిని కొట్టేస్తే అదొక విజువల్లీ ఇట్ విల్ ఒక ఎక్సైట్మెంట్, అంటే ఆల్మోస్ట్ సాంగ్ వర్షన్ లాగా ఉంటుంది ఫైట్. బట్ ఇఫ్ ఎగ్జాక్ట్లీ ఒక మనిషి ఎంతవరకు కొట్టగలుగుతాడు, కేపబుల్ ఆఫ్ హ్యూమన్ ఫంక్షన్ అనేది, అలాంటి యాక్షన్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు అటెంప్ట్ ఇన్ ఆఫీసర్. No, actually, Shivalo, it was a little glorified action. దీంట్లో అది కూడా లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ శివ, ఫస్ట్ టైం ఆ టైంలో నేను అనుకుంటాం, హీరో 4-5 గుండాలు వస్తే పారిపోయి వెళ్ళిపోవడం సైకిల్ మీద. అవును, బికాజ్ వచ్చిన చైల్డ్. ఫైన్. కానీ అదే అప్పుడే ఇంకో సినిమా వచ్చింది, ఐ కాంట్ రిమెంబర్, అదే సిచ్యువేషన్. అది పాపతో ఉంటాడు హీరో. ఈ రౌడీలో ఒక 50 మంది వస్తారు. వస్తే ఆ పాపని గోడ మీద కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ ఇచ్చి, ఐస్ క్రీమ్ తిని లోపల అని కొట్టొస్తానని చెప్పి అందరినీ కొడుతూ ఉంటే ఆ అమ్మాయి ఐస్ క్రీమ్. సో ద పాయింట్ ఈజ్, లైక్ యూ సెడ్, దే కెన్ బి వర్కింగ్ ఫర్ వేరియస్ రీజన్స్. దట్ ఆల్సో ఐ రిమెంబర్ సైకిల్ సీన్, వన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయల్స్లో అందరూ అన్నారు థియేటర్లో, లేడీస్ అందరూ పారిపోతూ అంటే దే ఫెల్ట్ ఎన్ ఎమోషనల్ కనెక్ట్ టు ద సిచ్యువేషన్. పాపకేమో. అండ్ యూ యూజ్ ద సేమ్ కనెక్ట్. నాకు ఐ హావ్ ఎ లిటిల్ డాటర్. సినిమాలో ఆఫీసర్లో యాక్షన్ సీక్వెన్సెస్లో దట్ లిటిల్ డాటర్ కమింగ్ ఇన్, ద వనరబిలిటీ. అండ్ ఐ యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది క్లైమాక్స్లో హౌ యూ బాట్ ద లిటిల్ డాటర్. యాక్షన్ సీక్వెన్స్ లో ఇట్ ఇస్ దేర్ అండ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ హౌ ఎ గర్ల్ విల్ బిహేవ్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏమన్నా, టెక్నిక్ కెన్ క్యారీ ఎ ఫిల్మ్, టెక్నిక్ కెన్ ఎలివేట్ ఎ ఫిల్మ్, బట్ ఇట్ కాంట్ క్యారీ ఎ ఫిల్మ్. కంటెంట్ ఉన్న దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తుంది, కానీ కంటెంట్లో విషయం లేకపోతే దాన్ని మోయలేదు. ఐ ఫీల్ ఇన్ ఆఫీసర్ ది హోల్ టెక్నాలజీ, కెమెరా యాంగిల్స్ వర్ ఆబ్వియస్లీ ఈ సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించింది. వాళ్ళు నాకు ఫస్ట్ టైం గుర్తుంది ఏంటంటే, మీరు షూటింగ్ ది చేస్ సీక్వెన్సెస్, నేనేమో ఫస్ట్ టైం డైరెక్టర్, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎవ్రీబడి యూస్ టు ఫీల్, ఇంక్లూడింగ్ కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డి, రాము బేసిక్స్ కూడా తెలియదు అసలు, లెఫ్ట్ రైట్ నుంచి రైట్ లెఫ్ట్ వెళ్తూ ఉంటాడు. కెమెరామ్యాన్ ఉన్నాడు చూసుకోవడానికి కాదు, అంటే పాయింట్ అది కాదు. ఆ టైంలో ఏం బిలీవ్ చేశారంటే, ఇటే లెఫ్ట్ లెఫ్ట్ ఎంటర్ అవ్వాలి, అది అంతే, వెరీ సింపుల్. ఫస్ట్ టైం శివాలో అది పేరు జరిగింది. మళ్ళీ ఇటు ఎంట్రీ అయితే దే థింక్ ఇట్స్ అమెచ్యూరిష్. నేను ఎందుకు చేశాను నాకు తెలుసు కాదు, తెలియక చేశాను. నేను తెలియక చేస్తే అది 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 ఇప్పుడు ఏమి అసలు చూస్తూ ఉంటాడు. You can't. That's the whole point of cinema, to play around with the mind of the audience, to surprise them at any given time. And you love action films, but why do you think you didn't do an action film for such a long time? Ante నాకు తెలిసి ఒక 10 years 15 yearsలో ఒక really I have done commercial action films which again had songs and this, so that's a different genre. బట్ నోబడి ఎవరు నా దగ్గర రాలేదు. ఐ మీన్ రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్ తీద్దామని ఎప్పుడు రాలేదు.
లైక్ నువ్వు ఇందాక అన్నట్టు ది కమర్షియల్ యాక్షన్ కొడితే 10 మంది గాల్లో లెగుస్తాం అవన్నీ దట్స్ అ విజువల్ హై. ఇట్స్ వెరీ కోరియోగ్రాఫ్. అందరికీ తెలుసు యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఒక మనిషిగా అది చేయలేము అని. అది ఇంపాసిబుల్. అది తీసి గాల్లోకి ఇసిరి ఇంకోటిని కొట్టి మళ్ళీ ఆడి తిరిగి వస్తే ఆడిని పట్టుకుని మళ్ళీ ఆడిని కొడతాం. ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్. బట్ విజువల్గా చూస్తాకే హై స్పీడ్ ర్యాంపింగ్ చేస్తే బాగుంటుంది. సో ఇట్స్ అ డిఫరెంట్. ఈవెన్ హిస్టరీ ఆఫ్ హాలీవుడ్ ఆల్సో, I mean, they make some terrific films in terms of action and all that, but the realism of a mechanized gold or a like Rambo, Stallone, First Blood Rambo, I live. very rare. They don't just very surprising. YouTube lo top fights of all time and చూస్తే మళ్ళీ ఇయే ఉంటాయి. కొత్త ఏం లేవు. సో ఇప్పుడు ఆఫీసర్లు పంచ్ కొడితే ఆ పంచ్ తాలూకు ఎఫెక్ట్ తిన్నోడి మొహంలో కనిపించకపోతే అసలు పంచ్కి మీనింగ్ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యాక్షన్లో కొడతారు ఆడికేమవుతుంది వీడికేమవుతుంది ఎవ్రీబడి నథింగ్ హ్యాపెన్స్ టు ఎనీబడి. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద ఫైట్? But Rama, those are different films. I enjoy those films also. చూస్తూ ఉంటా. Yeah, of course, yeah. లెగుస్తారు అందరూ. అది ఎన్నిసార్లు చూసినా బాగానే ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడి మధ్యలో నుంచి నడిచి వస్తాం. ఆడ మధ్యలో వాళ్ళు ఇంకా పడరు. నేనే చేశాను చాలా సినిమా. And then, but the point is, మనం almost entertaining అంటే కామిక్ లా ఉంది the way of reacting. But if you remember in Mechanized Gold and Gagari Peck and Amashari fight, అసలు మనకి చదువుతున్నట్టు ఉంటుంది. వీ ఫీల్ ద ఇంపాక్ట్ యాక్చువల్లీ. మనం కొడుతున్నాం వన్ ఆఫ్ ద టూ. ప్లస్ పడతారని కిందకి. నీకు బాగా ఇష్టమైంది హీరోయిజం అని నాకు తెలుసు, బికాస్ యూ టాక్ అబౌట్ హీరోస్ జనరల్గా. ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ హీరోస్ గురించి మాట్లాడుతూ రాము ఎందుకు హీరో ఫిల్మ్స్ చేయట్లేదు అని అనుకునేవాడిని. యూనో మేబీ వాంట్ సెట్ న్యూ జానర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మోర్ దెన్ దాట్ యూ లైక్ పీపుల్. అంటే నీకు నచ్చే మనుషులు ఎవరంటే వాళ్ళు నమ్మిన దాన్ని, వాళ్ళు అనుకున్న దాన్ని దే డూ ఇట్. ఈ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించరు. దే జస్ట్ డూ ఇట్ వాట్ దే థింక్. అండ్ అదే లైను నేను పనిచేసిన వాళ్ళే నిన్ను అనుమానిస్తున్న టైంలో ఉండాల్సిన అవసరం అంటే నేను పారిపోయినామా అది దానికోసం కాదు, నేను నమ్మిన నిజం కోసం. నేను నమ్మిన ఎనీబడి ఎవరి కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. సో ఐ థింక్ దట్ ఈస్ యువర్ ఇన్నర్ దిస్ థింగ్ అబౌట్ పీపుల్. యూ లైక్ అటువంటి పీపుల్. అది ఆ డైలాగ్ నాకు ఇచ్చావు. ఐ థింక్ దట్ ప్రూవ్స్ ద క్యారెక్టర్ ఆల్సో. క్యారెక్టర్ ఇప్పుడు మన ఇద్దరి మధ్యన ఉన్న సినర్జీ కూడా అదే. If we connect not because we meet every day or anything, I believe you know me and I know you as people, and I think we more or less are the same. You live for what you believe, what you want, and what you like, and what you connect to. Not caring. My likes are different. Your likes are different. Very simple. But doesn't matter. You know, we all కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ మిగతా మనుషుల్ని ఎంత నచ్చుతాం బికాస్ there is a very great line said, if we don't disagree with each other, one of us is not needed. I believe నాకు ఎవరో ఒక మెసేజ్ పెట్టాడు ఆఫీసర్ జస్ట్ స్టార్ట్ అయ్యే ముందు, నాగార్జున అండ్ యువర్ రిలేషన్షిప్ విల్ మేక్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్. దానికి రీజన్ ఏంటంటే నాగార్జున నోస్ యూ యాజ్ అ పర్సన్, అదర్స్ నో యూ యాజ్ అ ఫిల్మ్ మేకర్. Because he's the guy who gave you the break. He first connected to the person before he became a director. So whatever else happens, I still think I needed you to remind me of who I was. ఇదే ఒక పర్టికులర్ టైంలో 10 ఏళ్ళ క్రితం నువ్వు చెప్పుంటే ఐ డోంట్ నో. ఐ మీన్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైమింగ్. ఐ థింక్ నా మైండ్ సెట్ సడన్గా టర్న్ తిరిగిందా ఏంటో అది వాట్ ఎవర్. నా ఐమ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ హీరో ఫిల్మ్స్ సడన్గా. No, you should. I mean, that is your calling. One is my forte, and also that is actually what I really like. అది నీకు నచ్చిందాన్ని చేయాలి రాము. There are other directors for other things. You do what you like. I always believe in most. And as a director, see, as an actor, it's okay. So as a storyteller, I might be interested in many kinds of stories, but if I'm going to spend that much of time and effort on film, I should rather do something which is going to appeal to many people. Which is I'm very happy that officer changed your mindset. For the beginning of the film again, change your mindset, and maybe you're going on. And I'm thankful to you for changing me and inspiring me to change. Officer also is a special film for me. You know what we did. I mean,
ఆడుతుంది, ఎలా ఎంత రిసీవ్ చేసుకుంటారు, ఎంత బాగా సార్ కూడా ఈ సినిమా ఆడదాని అసలు ఎప్పుడు డిస్కస్ లేదు అసలు లేదు. ఈ సీన్ నచ్చుతుందా లేదా ఆడియన్స్కి. ఐ వి జస్ట్ వెరీ ఆనెస్ట్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ. I don't remember once we both even speculating about how the people will receive the film. Yeah, this is also honesty. I remember my father told me, and 3-4 days release ముందు చూసి ఈ సినిమా ఆడదురా ఎందుకంటే నాన్నగారు చెప్పారు రాజు గారు ఎందుకంటే he said it's too intelligent for the Telugu audience. It was something like that he said. ఎందుకంటే అప్పుడు అంటే ఆ రోజు నాకు we didn't really think about it. ఆ రోజుల్లో ఏంటి ముద్దులు మావయ్య లేకపోతే బ్రేక్ డాన్సులు చేసేసి ఇలాంటి సినిమాలు వస్తున్న టైంలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ నౌ టు బికాజ్ ఆల్రెడీ ద ఫిల్మ్ వర్క్. ఆ టైంలో కాంట్రాస్ట్ ఇట్ లుక్స్ లైక్ కంప్లీట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఇట్స్ ఆపోజిట్. బట్ రావు రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ సింపుల్. యాక్చువల్లీ యూర్ రైట్. రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ సింపుల్. ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చే వరకే ఇట్ బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్. ప్రాబ్లమ్ అరే ఇంత చిన్న సొల్యూషన్ అది అనుకుంటాం. శివ ఒక ఇది సింపుల్ ఫిలిం, దెర్ ఇస్ నో కాంప్లికేషన్. ఎక్కడ కాంప్లికేషన్ ఉండదు సినిమాలో. ఏదో అచ్చిపడి నొలిచిపెట్టిన ఉంటుంది అంతే. సో అబ్సల్యూట్లీ వచ్చాడు ఆయన కొట్టాడు, మళ్ళీ ఇంకోటి వచ్చాడు కొట్టాడు. ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తాడు ఇది చేస్తాడు, ఈ సిచ్యువేషన్లో అన్నయ్య దగ్గర ఏం చేస్తాడు ఇది చేస్తాడు, అంతే కదా. ఐ స్టిల్ రిమెంబర్ అంటే ఆ టైంలో ఎస్పెషలీ వీఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ కలెక్టర్ గారు అబ్బాయి దట్ ఆల్సో వాజ్ అ బిగ్ హిట్. అటు సురేంద్ర ఒక సీన్ చూసి అన్న వదినలు మాట్లాడుకుంటున్నారు శివ క్యారెక్టర్ని వదిన వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటాడు. నామాలో మీ ఇద్దరి మధ్య రావటం నాకు ఇష్టం, గొడవలు రావడం, ఇంట్లోంచి వెళ్ళిపోతాం. కట్. ఇది అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్లో చూసాం ఇది సీన్. సురేంద్ర సడన్గా లిగిసి కూర్చుని మాట్లాడతాడేంటి. ఫర్ హిమ్ ఇట్ ఈస్ అ మేజర్ మెలో డ్రామాటిక్ డ్రామా ఉండడానికి అవకాశం ఉన్న సీన్ అది. శివ ఈజ్ నాట్ దట్. శివ అర్థం చేసుకున్నాడు అండ్ హీ డజంట్ వాంట్ టు బి ప్రాబ్లమ్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్. అతని పెద్ద మనసుతో ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి ఆడియన్స్ కావాల్సింది. బికాజ్ దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ అబౌట్ బ్రదర్స్. బట్ ఐ నో ఇట్స్ ఈజీ. కానీ ఆ రోజుల్లో వస్తున్న సీన్స్ చూసినప్పుడు మామూలుగా ఏం ఎమోషన్ లేకుండా ఫ్లాట్గా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని ఇన్ఫర్మేటివ్గా చెప్పడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు డైజెస్ట్. సురేంద్ర ఇన్వాల్వ్ కాకుండా తను వేరేగా చూస్తుంటే హీ ఆల్సో మైట్ హావ్ లైక్డ్ ఇట్. నో ఇట్స్ రియాక్షన్ షూట్ చేశారు. అట్లా కూడా వర్క్ అవుతుంది రాము సీన్లు. ఆఫ్ కోర్స్. వెరీ సర్ప్రైజ్ విత్ ద what is it called, brevity of the scenes, briskness, tuck and no scene will be there for 1.5 minutes. అవును number of scenes, dialogue to dialogue cuts. నాకు గుర్తుంది శివనాగేశ్వరరావు సరే అన్ని సీన్లు హాఫ్ వేలో ఓపెన్ అవుతున్నాయి, అన్ని సీన్లు హాఫ్ వేలో కట్ అవుతున్నాయి. ఎట్లా కొన్నైనా ఫుల్ సీన్స్ ఉండాలి కదా. కొన్నైనా ఫుల్ సీన్స్ ఏంటి, సీన్ వర్క్ అవుతుందా లేదా అది హాఫ్ వే ఫుల్ వే ఏంటి. ఒక సీన్ ఉంది, నరేష్ని చూసి హాస్పిటల్కి వచ్చావు, క్లోజప్లో రియాక్ట్ అవ్వని కట్ చేసి టక్ అని డోర్ తీసుకుని బయటకు వచ్చావు. అది చెప్పాడు ఇలా జరిగిందని. కట్ అని కట్ చేస్తే ఒక బాటిల్ పగిలింది. ఇది ఆల్రెడీ ఉంది ఇరానీ కఫే, ఆల్రెడీ వెయిటింగ్. సో ఇప్పుడు ఇదే షాట్ నువ్వేదో బైక్లోనో దేంట్లోనో వచ్చావు అనుకో, వెహికల్ వచ్చి ఆగి దిగి వచ్చిందంటే సి ఎమోషన్ కట్స్ ఇస్ దట్ యు ఆర్ నాట్ గివింగ్ ద టైమ్ ఫర్ ద ఆడియన్స్ టు ఇన్ఫార్మ్ అండ్ ఆల్సో నాట్ లూజ్ ఆ ఎమోషన్ లూజ్ అది వెంటనే వెళ్ళి కొట్టేయాలి. నరేష్ ఫేస్ చూసిన ఎక్స్ప్రెషన్ ఎమోషన్లోంచి బయటికి రాకుండా అయిపోవాలి. అది పాయింట్. బట్ దోస్ డేస్ దోస్ కట్స్ వర్ వెరీ రాడికల్. అంటే ఎస్పెషలీ నువ్వు మధ్య మధ్యలో చూస్తే అసలు ఇంపాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ అయిపోయింది మొత్తం సినిమా. ఫస్ట్ చూసిన కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కూడా ఐ రిమెంబర్ దొరసామరాజు గారు చెప్పారు, లేడీస్కి ఎక్కదో, ఫ్యామిలీ ఆడియన్స్ చూడరు, రిపీట్ ఆడియన్స్ ఉండరు, ఎందుకంటే హ్యూమర్ లేదు, కామెడీ ట్రాక్ లేదు, ఇది అది అని. See, I feel film industry only, they always look at it thinking what the audience will think. And they'll forget they're also the audience, you know. So each person will have its own, అంటే బాగా సింగిల్ ట్రాక్లో ఉంది, ఏమీ లేకుండా ఒకే ట్రాక్లో వెళ్తుంది, ఫైట్స్ టు యాక్షన్. So, but of course, they were very, very positive responses also. Not that everybody said that, you know. Anything new, I feel now, will always draw both criticism and
because it will kind of disorient the people. Yes. వాళ్ళ కంఫర్ట్ జోన్లోంచి బయటికి తీసుకొచ్చేస్తే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు for the makers, for the viewers, it's something new. They're seeing something new. That's what we like. So a lot of people who see an officer it's like it's a new experience in sound and the shots, blah blah, whatever it is, and characters, no? And but more than anything else, I feel Nag personal take home from Officer is, I think you came into films because you had a passion for cinema, and beginning days lo whatever films you have done, and appuduన్న directors కానీ appuduన్న prevailing sensibility of filmmakers కానీ audience కానీ, the fact that you had an education exposure to great cinema from Hollywood or wherever internationally, like Meccanas Gold, whatever we talked about, దాంట్లోంచి నీకున్న సెన్సిబిలిటీలోనే I think you connected to me when I first started speaking to you about Godfather, about all this, which is the reason I think you finally decided that to give me a break because of that. And I also came for the same reason. The reasons were the same. Reasons were the same, which is what resulted as Shiva, where without thinking about anything we made the film. I think we repeated the same in Officer, exactly the same. After all these years, we did what we wanted to do. Your mindset are మనం exactly ఏం చేయాలనుకున్నామో ఆ మైండ్ సెట్ అది without thinking anything, we just wanted to be true to. అండ్ శివ నాకు తెలిసి శివ ఆ టైంలో అటువంటి సినిమా అవసరం. వాట్ ఎవర్, కొన్ని మనకు పాటలు పెట్టుకున్నాము, హీరోయిన్ ఉంది, ఇదంతా ఉంది. ఈ టైంలో దిస్ ఇస్, ఐ థింక్ వీ డోంట్ నీడ్ ఆల్ అంత అవసరం. Correct. దే వాంట్ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు తెలిసి దే వాంట్ ఇంటెలిజెంట్ ఫిల్మ్స్. ఇంటెలిజెంట్ ఇస్ సింపుల్. ఇంకోటి శివలో ఒక వెరీ ఆర్డినరీ నార్మల్ ఎవ్రీడే బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఇట్ టేక్స్ హిమ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు గెట్ ఇన్ టు ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్ before he becomes a hero. Here in Officer, they're already started on the high point because he's already a police officer of vast experience. It's not like the first time he's encountering some evil forces. So obviously that tone of the character and the taking will be different because of that. But nevertheless, I think what it stood for at that time, righteousness. నాకు ఇంకా ఇప్పుడు శివలో ప్రిన్సిపల్ తోటి జేడీని కొట్టిన తర్వాత యూ స్పీక్ టు హిమ్, అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే మీకు పట్టదు, టాస్క్ డిస్టర్బ్ చేసుకొని మీరు పట్టించుకోరు, కానీ మీరు చేయలేని పని నేను చేస్తే నన్ను అడుగుతున్నారు, అంటే దట్ ఈస్ రైటియస్నెస్. Both of us were in the same mind space as we were in Shiva, which is what for me the biggest take home. And the fact that we loved working in it, we loved the film, and let us both hope that the audience also will feel like exactly the same and connect to the emotion. I'm sure they will. Emotion connect avukunda untariki veelaledu. Good film. And I feel like after a long time, for whatever reasons which you already discussed, I feel I have put my heart in the technical part of it, or the story part of it, characters part of it so much. One reason is, more than me wanting it to be hit, I know the sincerity with which you spoke to me. And first time ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు, నేను ఇంటికి వచ్చి నేను స్టోరీ చెప్పినప్పుడు, the sincerity you felt in me, I didn't want to let you down on that. I feel more responsible for you liking it more than anybody else, which is what I think for me, the fact that you liked it's already hit. Good. So I will take a chance. For me, that is not enough. Okay.